హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ప్రత్యేకించి కూడా కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. 1 టీడీపీ, 2 జనసేన, 3 బీజేపీ. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే తాడిపత్రి నుంచి మెయిన్ గా రాయలసీమ తరపు నుంచి చాలా మంది కీలక నేతలు అయితే ఉన్నారు. టీడీపీలో మెయిన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిసే ఉంటది కదా, చాలా సీనియర్ నాయకుడు. కానీ ఈయన మాటకి ఎవరు కూడా ఎదురు చెప్పలేరు. ఎలాంటి నాయకుడినైనా కానీ, ఈవెన్ సీఎం అయినా కానీ, ఈవెన్ ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకించి కూడా బీజేపీ నా కొడుకులు, దొంగ నా కొడుకులు నా బస్సును తగలబెట్టేశారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టక ముందు రోజు ఆయనకి సంబంధించిన అంటే జేసీ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో, జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక బస్సు అయితే తగలబడడం జరిగింది. మరి ఇది ఎలా తగలబడ్డాది? ఎవరైనా దుండగులు తగలబెట్టారా, లేదంటే ఆయనంటే పడన వాళ్ళు తగలబెట్టారా, లేదు అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడిందా అనేది పక్కన పెడితే, మెయిన్ గా బీజేపీ నాయకులకి జేసీ ప్రభాకర్ రెడ్డికి పడ్డం లేదు. మెయిన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డికి, ఆదినారాయణ రెడ్డికి, వీళ్ళిద్దరికీ కూడా పడ్డం లేదు. గతంలోనే మాటల యుద్ధం అనేది చాలా తారాస్థాయిలో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ బస్సు తగలబడ్డది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళే చేశారు అని చెప్పి ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, టీడీపీ ఎమ్మెల్యే, ఈయన చాలా బలంగా ఆరోపించి బీజేపీ వాళ్ళని తిట్టడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళు దొంగ నా కొడుకులు, కనీసం జగనైనా నయం, నాకు 300 బస్సులు ఆపాడు తప్పితే ఎక్కడా కూడా వాటిని ధ్వంసం చేయలేదు, తగలబెట్టలేదు అని చెప్పి జగన్ ని పొగుడుతూ బీజేపీ వాళ్ళు తిడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ వివాదం అనేది కూటమి ప్రభుత్వంలో కొంత చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ దాని మీద ఆదినారాయణ రెడ్డి కానీ, మెయిన్ గా విష్ణుకుమార్ గారు కానీ, ఇటువైపు కీలకంగా చూసుకుంటే మంత్రి సత్యప్రసాద్ యాదవ్ గాని, వీళ్ళందరూ కూడా బీజేపీ నాయకులందరూ కూడా ఒక్కొక్కరు కూడా విమర్శలు చేయడం జరుగుతుంది. ఎవరో ఏదో చేస్తే అక్కడ ఏ విధంగా జరిగిందో తెలియకుండా మమ్మల్ని ఎందుకు ఆరోపిస్తారు, కూటమిలో మీరు అనవసరమైన చర్చలు పెడుతున్నారు, అనవసరంగా కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా ఖచ్చితంగా విడిపోయే అవకాశాలు వస్తాయి, అనవసరంగా తెలిసి తెలియని మాటలు మాట్లాడకండి అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా విమర్శించడం జరుగుతుంది. మరి ఆ బస్సు ఎలా తగలబడ్డది అనేది అయితే తెలియదు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకించి కూడా బీజేపీ నాయకుల్ని విమర్శించడం జరుగుతుంది. మెయిన్ గా బీజేపీ మహిళా నేత అయిన సినిమా ఇండస్ట్రీకి చెందిన మాధవి లత అనే ఒక హీరోయిన్, ఆ హీరోయిన్ కూడా ప్రాస్టిట్యూట్ అనేటట్టు, అంటే వ్యభిచారి అనేటట్టు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా వ్యభిచారులు అనేటట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే తిట్టడం జరిగింది. యాక్చువల్గా ఈయన మాటలకి అసలు ఎవరు కూడా అందలేరు. యాక్చువల్గా ఆయన వయసుకి, ఆయన మాట్లాడే మాటలకి అస్సలు సంబంధం ఉండదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిని కూడా ఏకవచనంతో మాట్లాడే గుణమే తప్పితే ఎక్కడ కూడా కొంత వినయంగా, కొంత వందనంగా మాట్లాడేటట్టు ఉండదు. ఆయన ఒక మాట మాట్లాడాడంటే ఖచ్చితంగా దాని వెనకాల మనం 100 తప్పులు వెతుకోవచ్చు. ఖచ్చితంగా గొడవకి దిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ బస్సు తగలబడ్డది ఓకే, కానీ అది ఎలా తగలబడ్డాది, ఎవరు తగలబెట్టారు అనేది ఇంకా పూర్తి విచారణ అయితే జరగలేదు. కానీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి అప్పుడే బీజేపీ వాళ్ళని నిందించి తిట్టడం అయితే జరుగుతుంది. దానివల్ల కూటమిలో కొంత డిస్టర్బెన్సెస్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్ళినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఆయన కూడా ఫోన్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డికి, మీరు ఇక నుంచి ప్రెస్ మీట్ పెట్టకండి, ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది మాట్లాడకండి అని చెప్పి ఆయనకి కొంత సర్ది చెప్పినట్టు కూడా తెలుస్తుంది.